హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలిక్య ఆదిత్యకు దగ్గర కావడం కోసం ఆనంద్కి శ్రీనుకి మధ్య సంబంధం ఉందని చెప్పి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అని పేరు పెట్టి ఇక ఆదిత్యకు దగ్గర కావాలని చూసిన అలిక్యకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య అయితే. మరిక ఆదిత్య ఏం చేయబోతున్నాడు, అలిక్కి చెంప పగిలగొట్టి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఆదిత్య అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే జీవన అలిక్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అలిక్య, ఇక నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ముందుగా ధైర్యంగా ఉండు, తర్వాత ఆ విషయం తెలుసుకో ఇక అని అంటూ ఉంటుంది. ఏంటి జీవన, త్వరగా చెప్పు, ఏ విషయం అంత ధైర్యంగా ఉండమని చెప్తున్నావో? కొంపదీసి ఇక ఆనంద్కి ఆదిత్యకు శోభనం జరగలేదు కదా అని చెప్పి అంటూ ఉండగా కరెక్ట్గా గెజ్జేసే వాళ్ళకి వాళ్ళిద్దరికీ నైటే శోభనం జరిగిపోయింది. ఇక వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. త్వరలోనే ఆనంది తల్లి కూడా అవుతుంది. ఇక ఆ విషయమే నీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సారీ అలిక్య, వాళ్ళ శోభనాన్ని నేను ఇంట్లో ఉండి కూడా ఆపలేకపోయాను అని చెప్పి అంటూ ఉండగా ఇక అలిక్యతే, ఎందుకు జీవన ఇక నా జీవితాన్ని అన్యాయం చేశావు? వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతుంటే నువ్వు ఇంట్లో ఉండి ఎందుకు ఆపలేకపోయావు? ప్రతిసారి ఆపం కదా, ఈసారి కూడా ఏదో ఒక ప్లాన్ చేసి ఆపలేవు అని చెప్పి అంటూ ఉండగా, లేదు ఇక ఈసారి వాళ్ళకు శోభనం జరగాలని చెప్పే జరిపించాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇక అలిక్యకైతే ఏం అర్థం కాదు. ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరికీ శోభనం జరిగితే ఆనంది తల్లైతే ఆ ఇంటికి వారసురాలను వారసును ఇస్తుంది. తర్వాత ఇక ఆ ఇంటి పెద్ద కోడలుగా హోదా తనకే ఉంటుంది. ఆస్తి మొత్తం కూడా తనకు, తన వారసురాలకే ఉంటుంది. ఇంకా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేంటి? అసలు వాళ్ళకు శోభనం జరిగితే ఇక నీకేంటి లాభం అని చెప్పి అలిక్య జీవనతో అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే చెప్పదు. ఎందుకంటే దీని నోట్లో ఇక ఏమీ ఆగదు. ఇక దీనికి మంచి చేయడం కోసం ఏదైనా ఇక దీని విషయాలు బయటకు చెప్పొచ్చు. అందుకే ఈ విషయం దాయడం బెటర్. ఇక పూర్ణిమ గురించి ఎట్టి పరిస్థితిలో అలెక్యకు చెప్పకూడదు. ఇక మా పెద్దమ్మ వాళ్ళ శోభనం జరగడమే మంచిదని చెప్పింది. వాళ్ళకు శోభనం జరగాలి, ఆనంది తల్లి కావాలి. ఆ తర్వాత ఆదిత్య సునంద ఆనందిని బయటకు గెంటేయాలి. అప్పుడు ఇక కుమిలి కుమిలి ఆనంది ఏడవాలని మా గ్రాని చెప్పింది. అందుకే నేను వాళ్ళ శోభనాన్ని ఆపలేకపోయాను. మా గ్రాని ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు, కానీ నేను మాత్రం ఇక వాళ్ళ శోభనాన్ని ఆపలేకపోయాను. సారీ అలిక్య అని చెప్పి జీవన్ అయితే ఈరోజు గుండె పగిలే నిజాన్ని అలిక్యకు చెప్తుంది. దాంతో ఇక అలిక్యతే తట్టుకోలేకపోతుంది. ఏంటి నాకు ఈ కర్మ, ఈ బండసేను గారిని పెళ్లి చేసుకుని వాడితో సంసారం చేసుకుంటూ ఇక నేను ఉండాలా? వీడిని పెళ్లి చేసుకుంది నా ఆదిత్య కోసం. నా ఆదిత్య ఆనంది ఇప్పుడు ఒకటైపోతే మరి ఇక నేనెందుకు, ఇక నేనున్నందుకు విలువేది నాకు అని చెప్పి ఇక చాలా కోపంగా ఉంటుంది అలిక్యతే. ఇంతలోనే ఆనంది ఆదిత్య బైక్ మీద చాలా ఎంజాయ్గా వస్తూ ఉంటారు. ఇక దారిలో మల్లెపూలు కనిపించడంతో ఆదిత్య మల్లెపూలు కొని ఆనంది తలలో పెడుతూ ఉంటాడు. అది చూసిన ఇక అలెక్కైతే తట్టుకోలేకపోతుంది. ఏంటి ఇక ఇంత క్లోజ్గా ఉంటున్నారు వీళ్ళిద్దరూ? నేను ఉండాల్సిన ప్లేస్లో ఆ ఆనంది ఉంది, నా ఆదికి దగ్గరవుతుంది. ఏ మాయ చేసిందో ఏమోది, ఇక నా ఆదిత్యను మొత్తం మార్చేసుకుంది తన వైపు. ఎలాగైనా ఈ ఆనంది అడ్డు తొలగించుకొని నేను నా ఆదికి సొంతం కావాలి. నా ఆదిత్యను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. చివరికి చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కళ్ళెర్ర చేసి చూస్తూ ఉంటుంది అలెక్కైతే. దాంతో ఇక జీవనైతే, ఏంటి నీ చూపుకు అంత అర్థం ఉందా, అంత కోపం ఉందా? నీకు ఆదిత్య అంటే అంత ఇష్టమా? ఆనందిని ఏం చేస్తావో మరి అడ్డు తొలగించడం కోసం అని చెప్పి అంటూ ఉండగా, చూడు ఈ అలెక్కింటి ఏంటో నీకు చూపిస్తాను చూడు జీవన. ఇక నేను రేపే రంగంలోకి దిగబోతున్నాను. నా ఆదిని నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నేను ఇలా సైలెంట్గా ఉంటే నా ఆది నాకు ఎప్పటికీ దగ్గర కాలేడు అని చెప్పి రోజైతే అలెక్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇలా వీళ్ళిద్దరైతే క్లోజ్గా ఉంటారు కదా, వీళ్ళను చూసి ఓర్వలేకపోతుంది. అప్పుడే అలెక్కెత్తి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఇక ఆనంది మీద ఇక ఆదిత్యకు కోపం వచ్చేలా ఏం చేయాలి అని ఇక ఇలా రూమ్లో కూర్చొని ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే బండసీను ఇక ఇంటికి వస్తాడు. ఇక అలెక్యను అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, ఏంటి చిలకమ్మ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా, దేని గురించో నీకు చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు, నువ్వు ముందుగా నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి చాలా
గట్టిగా కసురుకుంటుంది శ్రీనునైతే. దాంతో ఇక శ్రీను అయితే ఏంటో ఏమో చిలకమ్మ ఈరోజు ఇంత కోపంగా ఉంది అని చెప్పి బయటకు వెళ్తాడు. అప్పుడే ఇక అలిక్కికైతే ఒక ఆలోచన వస్తుంది. శ్రీను, ఆనంది చిన్నప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా! వీళ్ళిద్దరిని చూస్తే ఇక చిన్నప్పుడు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్‌తో పాటు వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఆనంది ప్రేమించకపోయినా శ్రీను ఖచ్చితంగా ఆనందిని ప్రేమించే ఉంటాడు. అందుకే ఇక ఆ ప్రేమ అలాగే ఉంది. ఇక తన అమ్మాడి మీద శ్రీనుకి. కాబట్టి ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి ఇక శ్రీను ఇక ఇలా పాత బుక్స్‌లలో ఇక శ్రీను దగ్గర ఉన్న పాత జ్ఞాపకాల అన్నిట్లో కూడా ఇక ఇలా వెతుకుతూ ఉంటుంది అలెక్కైతే. అప్పుడే ఇక శ్రీను అయితే ఫ్రెండ్‌షిప్ డే రోజు ఒకరోజైతే ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్‌గా ఇక ఆనందికి ఇస్తూ ఉంటాడు. ఇక ఆనంది చాలా సంతోషంగా దాన్ని తీసుకొని ఇక నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోని ఆధారంగా చేసుకొని ఇక నేను ఎలాగైనా ఇప్పుడు శ్రీనుకి, ఆనందికి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆదిత్యకు నమ్మేటట్లు చేయాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక నేను ఏదో రకంగా చేసి ఇక అనుమానం వచ్చేలా చేయాలి అని చెప్పి ఇక ఆ ఫోటో తీసుకొని అలెక్కైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే. ఇక దొరికిపోయావు ఆనంది. ఇక నువ్వు నా ఆదిత్యతో సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఇక ఇప్పుడైనా ఆదికి కాల్ చేస్తాను. నేను ఒక దగ్గరికి ఆదిని రమ్మని చెప్తాను. ఈ ఫోటో తీసుకెళ్ళి ఆదికి చూపిస్తాను. అంతేకాదు ఈ ఫోటో చూసిన ఆది కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు నీ మీద ఉన్న కోపంతో నాకు ఓకే చెప్పేస్తాడు. నేను ఆదిత్య ఒక్కటైపోతాము. ఇక నీ మీద ఆదిత్యకు అనుమానం మొదలవుతుంది అని చెప్పి ఇక వెంటనే అలెక్కెత్తి ఆదిత్యకు కాల్ చేస్తుంది. ఇక ఆదిత్య కాల్ ఇచ్చేసి, ఏంటి అలెక్య ఈ టైంలో కాల్ చేసావు? ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా? ఇక నేను ఇస్తానని చెప్పాను కదా, చెప్పు ఎన్ని డబ్బులు కావాలి? షాపింగ్ చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉండగా, లేదు అది అర్జెంటుగా నీతో మాట్లాడాలి, నిన్ను కలవాలి, నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. పక్కన ఆనంది కూడా ఉంటుంది. ఏంటి అలెక్కే ఈయనతో ఏదో మాట్లాడుతుంది, ఎవరి గురించి అయి ఉంటుంది అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను ఆనంది ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం, ఇద్దరం రమ్మంటావా, నేను ఒక్కరిని రావాలా, దేని గురించి మాట్లాడతావా అలెక్య అని చెప్పి అంటూ ఉండగా, అవసరం లేదు ఆనంది, నువ్వు ఒక్కడి మాత్రమే రా, అది ఇక ఇది అర్జెంటు అని చెప్పి ఇక ఇలా కాల్ కట్ చేస్తుంది. వెంటనే ఇక ఆదిత్య అయితే, ఆనంది నువ్వు ఇక్కడే ఉండు, అలెక్య నన్ను ఎందుకో ఒక ప్లేస్ దగ్గరికి రమ్మన్నది, ఏదో విషయం అర్జెంటుగా మాట్లాడాలంట, నేను వెళ్ళి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను, నువ్వు ఇక్కడ నా కోసం వెయిట్ చేయి అని చెప్పి ఇక ఆదిత్య అయితే అలెక్య రమ్మన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అలెక్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అలెక్య ఆ కన్నీళ్ళేంటి, శ్రీను నిన్ను బాగా చూసుకోవటం లేదా అని చెప్పి అంటూ ఉండగా, ఇక అప్పుడే అలెక్య అయితే, లేదు ఆది, ఇక శ్రీనుతో నేను ఉండలేకపోతున్నాను, నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను, శ్రీనుతో సంతోషంగా ఉండాలంటే నీ మీద ప్రేమ చచ్చిపోవాలి, కానీ అది ఎప్పటికీ జరగదు, నా చావుతోని మాత్రమే అది ఇక నాకు దూరం అవుతుందని అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఎంతో ట్రై చేశాను శ్రీనుతో కలిసి ఉండడం కోసం, కానీ ఇక నేను ఉండలేకపోతున్నాను, నువ్వు నాకు కావాలి అది అని చెప్పి తన చేతిలో ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి ఇక ఇలా ఆదిత్య చేతిలో పెట్టి, ఐ లవ్ యూ ఆదిత్య అంటుంది. దాంతో ఇక ఆదిత్యకైతే చాలా కోపం వస్తుంది. అలెక్కి చెంప పగలగొడతాడు. ఏంటి అలెక్కి ఏం మాట్లాడుతున్నావు, ఇక నువ్వు ఇప్పుడు శ్రీనుకి భార్యవు, ఇక పరాయి వాడి భార్య ఇలా నాకు ఐ లవ్ యూ చెప్పి నాతో ఉంటానంటే నాకు ఎంత ఇన్సల్టు అని చెప్పి అంటూ ఉండగా, అది విన్న ఇక అలెక్కైతే, ఇక ఏంటి ముందుగా మన ఇద్దరం ప్రేమించుకోలేదా, ఇక మనం పెళ్లి చేసుకుందామని పెళ్లి పీటల దాకా కూడా వెళ్ళాము, ఇక ఏదో కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయింది, అంత మాత్రాన ఇక మన మనసులు ఒక్కటయ్యాయి, మన ఇద్దరం ఎప్పుడో పెళ్లి చేసుకున్నట్టే మనసులు కలిసిపోయాయి, కాబట్టి ఇక ఇష్టం లేని శ్రీనుని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఎలా ఉంటాననుకున్నావా అది, నువ్వు నాకు కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ ఆనందిని వదిలేసి, ఆనంది క్యారెక్టర్ మంచిది కాదు ఆదిత్య, ఇక ఆనందికి శ్రీనుతో ఎఫేర్ ఉంది, కావాలంటే చూడు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఇలా ఇక ప్రపోజ్ చేసుకుంటున్నారో చూడు, ఇక ఆనంది కూడా నవ్వుతూ ఉందంటే తనకి కూడా ఇష్టమనే కదా, ఇక నిన్ను మోసం చేస్తుంది ఆనంది, ఇక శ్రీనుతో ఎప్పటి నుండో ఎఫేర్ పెట్టుకుంది, ఇక ఫ్రెండ్ అని చెప్పి నిన్ను నమ్మించి మోసం చేసింది, నువ్వు మాత్రం నిన్ను ఇంతగా ప్రేమించిన నన్ను వదిలేసి నన్ను మోసం చేస్తున్నావు, ఇకనైనా కళ్ళు తెరుచుకో ఆదిత్య, ఇక నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, నువ్వంటే కూడా నాకు అంతకంటే ఇష్టం, ఆ విషయం నీకు నాకు తెలుసు, ఇక నువ్వు ఆనందితో ఉండడానికి వీల్లేదు, ఇక అంత మోసం చేసిన ఆనందితో కలిసి
కలిసి ఎలా కాపురం చేస్తావు అని చెప్పి ఆనంది గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అలెక్కెత్తి. దాంతో ఇక ఆదిత్యకు మరింత కోపం పెరుగుతుంది. నోర్ముయ్, ఇక నా ఆనంది గురించి ఇంకో మాట మాట్లాడవనుక నిన్ను చంపేస్తాను. ఇక నా ఆనంది నా దేవత, నాకు పునర్జన్మనిచ్చిన దేవత. ఈరోజు నేను ఇలా నడుస్తున్నానంటే కారణం నా భార్య ఆనంది. అలాంటి ఆనంది గురించి ఇలా తప్పుడు కూతలు కొయ్యడానికి నీకు కొంచెమైనా బుద్ధి లేదా? శ్రీను ఆనంది ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. అదేదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో గేమ్ లాగా ఆడుంటారు, అంతేకాని ఇక వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. ఇక ఫ్రెండ్స్ కదా, ఇక ఇలా ఫ్రెండ్షిప్ డే రోజు కూడా ఇలా చేసుకుంటారు, ప్రపోజల్ చేసుకుంటారు. దాంతో ఇక అది ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పినట్టు కాదు కదా. ఇక వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటే ప్రేమించుకున్నారు అన్నట్టు కాదు కదా. ఇక మొగ ఆడ ఇద్దరు క్లోజ్గా ఉంటే ఇక అదేనా ఫ్రెండ్స్ కూడా కావచ్చు. ఎందుకు, నువ్వు చదువుకున్న దానివే కదా, అలా అర్థం చేసుకొని ఇక ఇలా అపార్థం చేసుకునేలా చేస్తున్నావు అని చెప్పి ఆదిత్యెత్తి అంటూ ఉంటాడు అలెక్యను. ఆ మాటలు విన్న అలెక్యకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, నా ఆదిత్యకు ఆనంద్ మీద కొంచెం కూడా అనుమానం రావట్లేదు. ఇక ఆనంది అంటే అంత ఇష్టమా ఆదిత్యకు అని చెప్పి ఇక అలెక్యైతే లేదు, ఇక ఇప్పుడు నువ్వు నాతో ఉంటావా లేదా, నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్ళు, ఆనంద్తో పాటు నన్ను కూడా అక్కడే ఉండమని అందరినీ ఒప్పించు. అంతేకాని ఇక నేను శ్రీనుతో ఉండలేను. శ్రీనుని పెళ్లి చేసుకుందే నీకోసం, నిన్ను చూడడానికి, ఎప్పటికైనా నిన్ను దక్కించుకోవడం కోసమే ఇక నేను ఇదంతా చేశాను. అంతేకాని ఆ బడ్డసినిగాన్ని పెళ్లి చేసుకుని వాడిని మొగునుగా ఎలా ఉంటాననుకుంటున్నావో భార్యగా వాడికి అని చెప్పి అంటూ ఉంటుంది. నోర్ముయ్, శ్రీను లాంటి మంచి మనిషి నీకు భర్తగా వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవ్వాలి. అంతేకానే ఇక శ్రీనుని అలా అన్నేసి మాటలు అంటావా? శ్రీను చాలా మంచివాడు. ఆనంది ఎంత మంచిదో శ్రీను అంతకంటే ఎక్కువ మంచివాడు. నాకు శ్రీను గురించి మొత్తం తెలుసు. ఇకనైనా శ్రీను మంచితనాన్ని అర్థం చేసుకొని, శ్రీను ప్రేమను అర్థం చేసుకొని తనకు దగ్గరై ఇక నువ్వు వాడితో కలిసుండు, అది చాలు నాకు. అంతేకాని నువ్వు ఇలా నీ జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ఇక మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రావద్దు. వచ్చావనుకో బాగుండదు. ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. శ్రీనుతో సంతోషంగా ఉండడం నాకు కావాలి. ఇక శ్రీను వద్దనుకుంటే ఇక నీ పుట్టింటికి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. అంతేకాని నన్ను కోరుకోవడం అది ధర్మం కాదు. ఇక నీకు అది తప్పని అనిపించడం లేదు, కానీ బయట వాళ్లకు అది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఇక నా ఆనందిని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో మోసం చేయలేను. ఇక నిన్ను ఎప్పుడో మర్చిపోయాను అలెక్య. ఇక నువ్వు నన్ను మర్చిపోకపోవడం నీ దురదృష్టం అని చెప్పి రోజైతే ఇక ఆదిత్య తన మనసులో ఉన్న ప్రేమను, ఆనంది మీద ఉన్న ప్రేమను బయటపెట్టి అలెక్య మీద ఉన్న కోపాన్ని కూడా తన మీద తన చెంప పగలగొట్టి బయట పెడతాడు. దాంతో ఇక అలెక్యైతే తట్టుకోలేకపోతుంది. ఏదో రకంగా శ్రీనుకి ఆనందికి మధ్య ఇలా సంబంధం ఉందని తెలిస్తే ఆదిత్య నా వాడైపోతాడని ప్లాన్ చేశాను. కానీ ఆదిత్య మామూలు వాడు కాదు. ఆ ఆనంది ఇక ఆదిత్యను ఏదో పెట్టి మార్చేసింది. ఇక నా వైపు ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేం లేదు. ఇక మొత్తం ఆనంది ఆనంది అని కలవరిస్తున్నాడు. ఇక భార్యాభర్తల మధ్య ఇంత సంబంధం ఉంటుందా, ఇంత ప్రేమ ఉంటుందా? వాళ్ళ మనసులో ఇక ఎప్పుడో కలిసిపోయాయి. కానీ ఇక శోభనం జరిగింది మాత్రం నిన్ననే. అయినా కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు తన భార్య ఆనంది మీద. ఇక తన గొప్పతనం గురించి ఇంతలా చెప్తున్నాడు. ఇక మేము 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాము, అయినా కూడా నన్ను మర్చిపోవడానికి కనీసం ఇక 6 నెలలు కూడా పట్టలేదు. అంటే ఆనంది ప్రేమకు నా ప్రేమకు ఎంత తేడా ఉంది అని చెప్పి ఇక నేను బ్రతికను, శ్రీనుతో అస్సలు ఉండను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నువ్వు దక్కని నాకు ఈ జన్మ అవసరం లేదు ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటుంది అలెక్యైతే. దాంతో ఇక ఆదిత్యకు కోపం వస్తుంది. వెళ్ళిపో, ఇక నువ్వు శ్రీను జీవితంలో ఉంటే కూడా శ్రీనుకు చాలా ప్రాబ్లం. నీ వల్ల శ్రీను, ఇక గంగవ్వ, ఇక పద్మమ్మ, సింహాద్రి వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నేను చూశాను. ఇక నువ్వు వెళ్ళిపోతేనే అందరూ హ్యాపీగా ఉంటారు. నీలాంటిది ఇక ఉండడం కంటే లేకపోవడమే బెటర్ అని చెప్పి ఇక ఆదిత్యైతే ఇలా అలెక్యను చీకొడుతూ ఉంటాడు. దాంతో ఇక అలెక్యైతే తట్టుకోలేక తన బ్యాగ్ సర్దుకొని ఇక తను వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే ఎవరైనా ఆపుతారేమో అని చూస్తూ ఉంటుంది. కానీ ఇక అలెక్య ప్రవర్తనను బట్టి, అలెక్య తీరును బట్టి అలెక్యను చూసి అందరికీ కోపంగానే ఉంటుంది. ఎవరు కూడా వెళ్ళొద్దు అలెక్య అని ఆపరు. చివరికి శ్రీను మాత్రమే అలెక్య కోసం చిలకమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపో
వెళ్ళిపోతున్నావా? నువ్వేం చేసినా ఇక నాకు ఇష్టమే. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నువ్వు నాకు కావాలి చిలకమ్మ. ఇక నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది" అని చెప్పి శ్రీను అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు చిలకమ్మ వెళ్ళిపోతూ ఉంటే. దాంతో ఇక అలెక్య మనసు మారి ఇక శ్రీనుకి నా మీద ఇంత ప్రేమ ఉందా? ఇక ఆదిత్య కంటే శ్రీను 100 రెట్లు ఎక్కువ మంచివాడు. ఇక నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఇక ఏ పాపం తెలియని ఆనంది ఇక శ్రీనుకి మధ్య సంబంధం ఉందని చెప్పి నేను వీళ్ళిద్దరి గురించి అపార్థం చేసుకున్నాను. కానీ శ్రీను చాలా మంచివాడని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పి అలెక్కైతే ఇక శ్రీను ప్రేమను అర్థం చేసుకొని శ్రీనునైతే గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అలెక్క ఇప్పటికైనా శ్రీనుగాడి మంచితనాన్ని అర్థం చేసుకుంది. ఇక వెళ్ళిపోతున్న అలెక్కను ఇక ఇలా శ్రీను వెనక్కి తిరిగి రమ్మని చెప్పి మంచి పని చేశాడు. ఇక వాడి భార్య అంటే వాడికి ఎంత ఇష్టమో చూడు. ఇక ఈ తింగరి పిల్ల ఇన్నాళ్ళు ఇలా తింగరి చేసింది. కానీ ఇక నుండైనా శ్రీను అలెక్య జంట ఇక సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక అలెక్య తన మనసు మార్చుకున్నందుకు ఇక శ్రీనుని ఆనందిని అర్థం చేసుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఆదిత్య అయితే ఇలా ఇక అలెక్య మనసులో లేదని చెప్పి ఇక తను మొత్తం కూడా ఆనందికి సొంతమైపోయానని చెప్పి అలెక్య మనసు మార్చబోతున్నాడు. ఇక దీంతో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఆదిత్య అలెక్యకిచ్చిన షాక్ అయితే ఇక అలెక్య మారిపోవడంతో ఇక ఇలా జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక జీవన ఇందుమతి ఇక ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారు ఆనందిని ఆదిత్యను విడగొట్టడానికి అనేది మొత్తం కూడా అలెక్య శ్రీనుకి ఆనందికి చెప్తూ ఉంటుంది. ఇక ఏదో ప్లాన్తోనే ఇక నిన్ను ఇరికించాలని చూస్తుంది జీవన అని చెప్పి జీవన ఇందుమతి దొంగలని తెలుసుకున్న అలెక్య అయితే ఆనందికి సహాయం చేయబోతుంది. ఇక ఈ రోజు నుండి అయితే ఇక ఆనంది ప్రెగ్నెంట్ కావడంతో సునంద చేత బయటకు గెంటించేయాలని ఇందుమతి జీవన ప్లాన్ వేస్తున్నారు అని చెప్పి ఇక శ్రీనుకి ఆదిత్యకు ఆనందికి అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది అలెక్య అయితే. దాంతో ఇక వీళ్ళైతే ఏం ప్లాన్ వేశారు, అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఏం జరగబోతుంది, అసలు వీళ్ళకు ఏం నిజాలు తెలిసాయి, అవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకు తెలిసిన నిజాలు ఎవరికీ తెలియవు. ఇక ఇందుమతికి జీవనకు పూర్ణిమ ఇక శశికాంత్ రెండో భార్య అనే విషయం తెలుసు. ఇక సునందకు ఇక ఇలా ఆదిత్యకు జీవనకు ఇందుమతికి మాత్రమే తెలుసు కదా. అదే విషయం మరి ఇక వీళ్ళకు తెలుసని వీళ్ళు తెలుసుకోగలుగుతారా? మరిక తెలుసుకున్న తర్వాత మరిక వీళ్ళ నుండి ఆదిత్య తన భార్య ఆనందిని ఎలా కాపాడుకోబోతున్నాడు అనేది చూడాలి. ఇక ఈ రోజైతే ఆనంది ఆదిత్యకు ఇలా చెప్తూ ఉంటుంది. చైత్రకు ఇక డాడీ లేడు, వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో, ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో, అతని పేరేంటో కూడా చైత్రకు వాళ్ళమ్మ ఎన్నాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. జ్యోతమ్మ సూర్యబాబు మాత్రం ఎంగేజ్మెంట్కి వాళ్ళ నాన్నను తీసుకురావాలి. ఇక పూర్ణిమ భర్తతోనే రావాలి, అదే సంస్కారం. ఇక మేము మగ పెళ్లి వారిగా ఏమీ అడగలేదు, ఇదొక్కటి మాత్రమే అడుగుతున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎలాగైనా మీ భర్త ఎక్కడున్నారో రమ్మని చెప్పండి అని చెప్పి జ్యోతి సూర్యులైతే ఇంటికొచ్చి మరి పూర్ణిమతో అంటూ ఉంటారు. దాంతో ఇక పూర్ణిమ చైత్ర అయితే చాలా టెన్షన్ పడుతూ ఇక ఈ ఎంగేజ్మెంటు ఆగిపోయినట్టే, ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక ఆనంది అయితే ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. మనమే ఇక చైత్రకు అన్నయ్య వదినగా మనం ఈ ఎంగేజ్మెంట్ జరిపించాలి. ఇక అందరి ముందు పరుగు పోకుండా పూర్ణిమను చైత్రను ఇప్పుడు మనమే కాపాడాలి అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. దాంతో మరిక ఆదిత్య ఒప్పుకోబోతున్నాడా, మరిక ఆనంది నిర్ణయాన్ని ఇక ఇలా తీసుకోబోతున్నాడా, ఇక ఏం చేయబోతున్నాడు? మరిక పూర్ణిమ ఇక తన నాన్నకు రెండో భార్య అని తెలుసుకొని ఇక ఇదంతా ఆనంది కావాలని చేస్తుందని ఆనంది మీద కోపం పెంచుకోబోతున్నాడా, లేకుంటే పూర్ణిమ అంటే ఇక ఆదిత్యకు నచ్చకపోవడంతో చైత్రకు అన్నయ్యగా ఉండలేకపోతున్నాడా? మరిక ఆదిత్య అనేది చూడాలి తర్వాత. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.